రాయలసీమలో ఆ మూడు కుటుంబాలంటే తెలియని వారే ఉండరు. రాజకీయంగా ఆ కుటుంబాలు మర్రి చెట్టు లాంటివి. ఊడలు దిగిన మర్రి వృక్షంలా తరతరాలుగా ఆ ఫ్యామిలీస్ పాలిటిక్స్ ని శాసిస్తున్నాయట. అయితే ఆ కుటుంబాలకి ఈ మధ్య ప్రకటించిన టీడీపీ కమిటీల్లో ఎలాంటి పదవి దక్కలేదట. అటు ప్రభుత్వంలో కూడా ఎలాంటి పాత్ర లేదట. మంత్రి పదవి సంగతి దేవుడెరుగు, మామూలు పదవులు కూడా రాలేదట. దీనిపై ఆ జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందట. ఇంతకీ ఏవా కుటుంబాలు, ఏదా జిల్లా? కుటుంబాలకు పొలిటికల్ బ్రాండ్, పదవుల్లో మాత్రం బ్యాండ్. పేరుకు బడా పొలిటికల్ లీడర్స్, పార్టీలో మాత్రం సీన్ సితార్. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆ మూడు బడా రాజకీయ కుటుంబాలకు టీడీపీ ప్రకటించిన పార్టీకి కమిటీలో ఎక్కడా స్థానం లభించలేదు. నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గతంలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉండేవారు. ఇటీవల విడుదల చేసిన పార్టీ పదవుల జాబితాలో అసలు కోట్ల పేరు గాని, ఆయన కుటుంబీకుల ప్రస్తావన గాని ఎక్కడా కనిపించలేదు. ఆయన కేవలం ఎమ్మెల్యేగా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గతంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉండేవారు. టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కేఈ ఫ్యామిలీ నుంచి ఒకరు కంపల్సరిగా మంత్రివర్గంలో ఉండేవారు. ఈసారి అటు మంత్రివర్గంలో కానీ ఇటు పార్టీలో కానీ ఎక్కడా కేఈ కుటుంబం కనిపించలేదు. కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యామ్ పత్తికొండ ఎమ్మెల్యేగా ఉంటున్నారు. ఇక టీడీపీలో భూమా కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. గతంలో టీడీపీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఆ కుటుంబం నుంచి వచ్చిన వాళ్లు పనిచేశారు. ప్రస్తుతం పార్టీ పదవుల్లో భూమా కుటుంబం పేరు ఎక్కడా కనిపించలేదు. టీడీపీలో బ్రాండెడ్ ఫ్యామిలీస్ గా పేరుపడ్డ ఈ మూడు కుటుంబాలకు అటు పార్టీలో కానీ ఇటు ప్రభుత్వంలో కానీ ప్రాధాన్యత లేకపోవడం టీడీపీలో చర్చను రేపుతోందట. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ఈసారి బీసీ జనార్దన్ రెడ్డికి ప్రాధాన్యత లభించింది. ఆయన ఇప్పటికే మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు పార్టీ పొలిట్ బ్యూరోలో కూడా స్థానం దక్కడంతో డబుల్ ప్రమోషన్ వచ్చినట్లయింది. దీంతో ఆయనకు పార్టీ ఇస్తున్న ప్రాధాన్యత ఏంటో అర్థమవుతోందంటున్నారు విశ్లేషకులు. ఇక మంత్రులు టీజీ భరత్, ఫరూక్లకు రాష్ట్ర స్థాయి పార్టీ పదవుల్లో కూడా స్థానం దక్కలేదు. ఎమ్మెల్సీ బీటీ నాయుడుకు జోనల్ ఇన్ఛార్జి పదవి దక్కడంతో ఆయన ఖుషీగా ఉన్నారట. జిల్లా టీడీపీకి మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన తిక్కారెడ్డికి రాష్ట్ర కమిటీలో కొత్తగా అవకాశం దక్కింది. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మాజీ ఎంపీ సంజీవ్ కుమార్, అధికార ప్రతినిధిగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ జయనాగేశ్వర్ రెడ్డితో పాటు గూడూరు ప్రభాకర్, వలసల రామకృష్ణ లాంటి వారికి రాష్ట్ర స్థాయిలో పార్టీ పదవులు దక్కాయి. గతంలో పార్టీ పదవులు అనుభవించిన వారిలో ఎవరికి కూడా ఈసారి పదవి దక్కలేదు. దీన్ని బట్టి చూస్తే పాత వారిని పక్కన పెట్టి కొత్త వారికి పార్టీ అవకాశం ఇచ్చిందని, ఇందులో లోకేష్ పాత్ర ప్రముఖంగా ఉందని క్యాడర్ భావిస్తోందట. కోడుమూరు నుంచి విష్ణువర్ధన్ రెడ్డి, ఆదోను నుంచి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, ఆలూరు నుంచి వైకుంఠం శివప్రసాద్, శ్రీశైలం నుంచి ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డికి కూడా పార్టీ రాష్ట్ర స్థాయి పదవుల్లో స్థానం లభించలేదు. అయితే పదవులు రానివారు నిరుత్సాహానికి గురి కావాల్సిన పని లేదని, ఏదో ఒక రూపంలో అందరికీ న్యాయం జరుగుతుందని నారా లోకేష్ సూచించినట్లు పార్టీలో టాక్.